హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వైన్ టారో. ఇవాళ రీడింగ్ ఏంటంటే, మీ ఎనర్జీస్ అండ్ మీ పర్సన్ ఎనర్జీస్ అయితే ఎలా ఉన్నాయనేది అయితే చూద్దాము. ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఎనర్జీస్ అనేది ఈ రీడింగ్‌కి కనెక్ట్ కావాలి కాబట్టి మీరు ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నారో వాళ్ళ నేమ్ అయితే చెప్పుకోండి. వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. అలాగే ఈ రీడింగ్‌కి ఒక లైక్ అయితే ఇచ్చి మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి. ఓకేనా అండి? ప్లీజ్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, ప్రజెంట్ వాళ్ళ పర్సన్ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు, వాళ్ళ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు. ఇది మీ ఎనర్జీస్ అన్నమాట. మీ లవ్ లైఫ్, మీ రిలేషన్ లాంగ్ లైఫ్ కావాలని అయితే మీరు కోరుకుంటున్నారన్నమాట. మీ పర్సన్ పట్ల మీరు డెడికేటెడ్ గా ఉండాలి అని అయితే అనుకుంటున్నారు. పాస్ట్ అయితే ఏదైతే జరిగిందో దాని గురించి ఆ బాధ అనేది మీకుంది. వాళ్ళైతే మీకు న్యాయం చేయలేదు. మీరు చెప్పిన మాట అయితే వినలేదు. మిమ్మల్ని జడ్జి చేశారు. నా వల్ల కాదు అన్నారు. మనసులోంచి విషయం బయట చెప్పకుండానే మీ నుంచి మూవ్ ఆన్ అయితే అయ్యారు. రిలేషన్ వద్దు అనుకున్నారు. ఇక నా వల్ల కాదు అనేదైతే ఎండ్ అయిపోయిందన్నమాట మీ రిలేషన్. కానీ వాళ్ళు వద్దనుకున్నారు. ఒక హద్దనేది పెట్టుకున్నారన్నమాట. ఇంక నాకు వద్దు అనని. అలా పెట్టుకున్నారు. కమిట్మెంట్ అయితే ఇవ్వాలనైతే అనుకోలేదు. మీకేమో మీ పర్సన్ పట్ల ప్యాషను, అట్రాక్షను అనేదైతే ఉన్నాయి. వీళ్ళు థర్డ్ పార్టీ కోసమే మీ పర్సన్ మీ నుంచి మూవ్ ఆన్ అయినట్లు అనిపిస్తుంది. మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయనేది అయితే చూద్దాం. ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. ప్లీజ్ తెలియచేయండి యూనివర్స్. ప్లీజ్ శివయ్య, శ్రీ గురుదత్త, వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలని అయితే ఎదురు చూస్తున్నారు. వాళ్ళు కూడా మీ గురించి ఎలా అనుకుంటున్నారంటే నిలబెట్టుకోవాలి రిలేషన్‌ని అనేదైతే ఉంది వాళ్ళకు కూడా. కానీ చూద్దాం, కొంతకాలం వెయిట్ చేద్దాము. మెల్లమెల్లగా పరిస్థితులు చక్కబడతాయి అనేదైతే ఉంది వాళ్ళ మనసులో కూడా. మీరు దూరం చేస్తారేమో అనేదైతే ఫీలింగ్ వాళ్ళకి కూడా ఉంది. దూరం పెడతారనే ఫీలింగ్ కూడా ఉంది వాళ్ళకి. వాళ్ళని.
ఎందుకంటే వెయిట్ చేసి మీరు కూడా దూరం పెడతారనే ఫీలింగ్ వాళ్ళలో ఉందన్నమాట. ఇక్కడ రాసులు అయితే అన్ని రాసులు ఉన్నాయండి. నేను ప్రత్యేకించి అయితే ఇంకా చెప్పట్లేదు. ఎందుకంటే అన్ని రాసులు ఉన్నాయి. అన్ని రాసుల వాళ్ళు కనెక్ట్ అవుతారన్నమాట రీడింగ్ కి. కాకపోతే 50%, 30%, 60% అలా ఉంటుంది కానీ ఎనర్జీస్ మీ అందరి ఎనర్జీస్ అయితే రీడింగ్ తీసుకుంటుంది. మీ ఎనర్జీస్ ని బట్టే రీడింగ్ వస్తుందన్నమాట. ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ మీరు ఎవరైతే చూస్తున్నారో మీ డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ 8, నెంబర్ 10, నెంబర్ 7, నెంబర్ 19, నెంబర్ 16, నెంబర్ 5, నెంబర్ 20, నెంబర్ 2, 13 నెంబర్, 21 నెంబర్, 3 నెంబర్, 9 నెంబర్, 7 నెంబర్, 6 నెంబర్, 4 నెంబర్ అయితే ఉన్నారు. మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ 10, నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 8, నెంబర్ 2, నెంబర్ 14, 5, 9, 7, 6, 3 నెంబర్ అయితే ఉన్నారు. 3 నెంబర్, 2 నెంబర్ అయితే ఉన్నారన్నమాట. మీ నేమ్ ఫస్ట్ లెటర్ టీ లెటర్, ఎస్ లెటర్, పి లెటర్, కే లెటర్, డబ్ల్యూ లెటర్, జే లెటర్, హెచ్ లెటర్, డి, డబ్ల్యూ, సి, ఈ లెటర్స్ అయితే కనిపిస్తున్నాయి నాకు. ఈ లెటర్ కూడా ఉంది. మీ పర్సన్ నేమ్ ఫస్ట్ లెటర్ పి లెటర్, ఈ లెటర్, పి లెటర్ ఎక్కువ కనిపిస్తున్నారన్నమాట. హెచ్ లెటర్, టి లెటర్, ఏ లెటర్, ఎస్ లెటర్, ఎల్ లెటర్, డబ్ల్యూ లెటర్, ఎఫ్ లెటర్. ఈ లెటర్స్ వాళ్ళైతే మీ పర్సన్ నేమ్ లో ఉన్నారన్నమాట. మీరు మీ పర్సన్ మీకు లాంగ్ లైఫ్ రిలేషన్ ఉంటాను అని చెప్పారు, తోడుంటాను అన్నారు. మీరు ప్రశ్నించారు, మిమ్మల్ని వాళ్ళు దూరం చేసుకున్నారు, మిమ్మల్ని డిప్రెషన్ లోకి వెళ్ళేలా చేశారన్నమాట. మీరు ప్రశ్నించడం అయితే జరిగింది. కానీ ప్రశ్నించినా కానీ వాళ్ళ సమాధానం ఏంటంటే వాళ్ళు నలుగురు నన్ను తప్పుగా మాట్లాడతారేమో, నలుగురు గురించి నేను న్యాయం చేయలేను అనడము, చుట్టూ ఉన్న పరిస్థితులు నా వల్ల కాదు అనడము, ఇంట్లో వాళ్ళ గురించి కొంతమంది నేను చేయలేను అనడము, చూద్దాము దైవము అనుగ్రహం ఉంటే కలుస్తాము అని అనడము అయితే జరిగిందన్నమాట. మీరు నిలదీసినప్పుడు, మీరు నిలదీశాక వీళ్ళ పరిస్థితి ఇలా ఉంటుందన్నమాట. సమాధానం చెప్పరు. సైలెంట్ ట్రీట్మెంట్ అన్నమాట. కావాలనే వద్దనే ఎండ్ చేసుకోవడం అయితే జరిగింది మీ పర్సన్ మీ నుంచి. కానీ మీరు అడుగుతూ ఉన్నా వాళ్ళు కావాలనే మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు. వర్క్ బిజీలో ఉంటూ మిమ్మల్ని మీకు సమాధానం చెప్పకపోవడము, నేను బిజీగా ఉన్నాను, నా వల్ల కాలేదు, వర్క్ ఎక్కువైపోయింది, వర్క్ టైం ఇవ్వాలా, నీకు టైం ఇవ్వాలా అన్నట్లు మాట్లాడడము,
నాకు కుదిరితే నేను మాట్లాడతాను గదా! నా పరిస్థితి ప్రెజెంట్ ఇలా ఉంది. నేనేం చెయ్యాలి? అంటూ కావాలని మిమ్మల్ని ఇగ్నోర్ చేశారన్నమాట. హ్మ్. నేను నాకు ఇబ్బందులున్నాయి. నేను మనీ కోసం కష్టపడుతున్నాను అనైతే చెప్పేవాళ్ళు. ఆ! ప్రెజెంటు, ప్రెజెంట్ గూడా ఇదే నడుస్తుందన్నమాట మీ మధ్య. ఇదే నడుస్తుంది. మూవ్ ఆన్ ఏదైతే మీ పర్సన్ మూవ్ ఆన్ అయ్యారో, దాని గురించి మీకు మీరెలా ఫీల్ అవుతున్నారంటే, ఇంకా ఈ రిలేషన్‌లో నేను ఉండాలనా? ఈ రిలేషన్‌ని ముందుకు తీసుకెళ్ళాలనా? లేదంటే నేను మూవ్ ఆన్ అవ్వాలనా? ఈ రిలేషన్‌ని నేనిలా ఇగ్నోర్ చేస్తున్నాను. ఇది ఎంతకాలం ఇది ఇది నా వల్ల కాదేమో, నేను భరించలేనేమో అన్నట్లు ఫీల్ అవుతున్నారు మీలో కొంతమంది. ఎన్ని రోజులు వెయిట్ చేయాలి? ఎన్ని రోజులు ఎదురు చూడాలి? నేను ఎదురు చూసినట్లు మళ్ళా ఈ రిలేషన్ మళ్ళా కంటిన్యూ అవుతుందా? మేము మళ్ళా కలుస్తామా? ఇందులో ఒక సక్సెస్ అనేది ఉంటుందా? అనేదైతే మీకుంది. మీరు కూడా ఎదురు చూస్తున్నారు మీ పర్సన్ కోసము. వెయిట్ చేశారు మీరు. వెయిట్ చేసి మీకే ఒక భారం అనిపిస్తుంది. మీ వల్ల కావట్లేదు. ఎంతకాలం ఎదురు చూడాలి అనే బాధైతే మీలో ఉంది. అలా బాధైతే ఉంది. మీ ఇద్దరి మధ్య జరిగిన డిస్టర్బెన్సెస్ అనేదైతే గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఆహ్, మీ పర్సన్‌కి కోపం ఎక్కువ, చిరాకు, పరాకు ఏదైనా అడిగినప్పుడు గొడవలు వేసుకోవడము, ఆ గొడవలు పడ్డప్పుడు ఇక ఎక్కువ పెద్ద యుద్ధమే జరగడము, ప్రెజెంట్ గూడా జరుగుతూ ఉంది మీ మధ్య కొంతమందికి. ఇక ఆహ్, బ్రేక్ అయ్యేంత స్టేజ్‌కి తెచ్చుకుంటారన్నమాట. మీ రిలేషన్‌లో ఒక దెబ్బనేది పడింది. ఆ దెబ్బ నుంచి నేను కోలుకోగలనా అనేది గూడా కొంతమంది అనుకుంటున్నారు. ఏదైతే మీ రిలేషన్‌లో డిస్టర్బెన్సెస్ అనేదొచ్చి, ఒక దెబ్బ పడ్డాక, ఒక బ్రేక్ అయ్యాక, మేము కలుస్తామా? మేము ముందులాగా హ్యాపీగా ఉంటామా? అనేదైతే మీరు ఎదురు చూస్తున్నారు. మీ పర్సన్ కోసము మీరు ఉన్న ఏదైతే హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయో, అవైతే గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఇందులో నేను సక్సెస్ సాధించగలను అనేదైతే మీకుంది. మీకెక్కువ నమ్మకం అనేది ఉందన్నమాట. మీకైతే రియూనియన్ ఉంది. ఎదురు చూస్తున్నారు. కలవాలనేదైతే ఉంది. వాళ్ళ గురించి తెలుసుకుంటున్నారు. వాళ్ళ గురించి ఎవరైనా మీ పర్సన్ ఎవరైనా తెలిసిన వాళ్ళుంటే వాళ్ళ ద్వారా వాళ్ళ గురించి తెలుసుకుంటున్నారు మీరు. వాళ్ళ గురించి వాళ్ళ పిక్స్ చూసుకుంటున్నారు. వాళ్ళ వీడియోస్ చూసుకుంటున్నారు. ఇలా అయితే ఉన్నారన్నమాట. మీ ఎనర్జీస్ అయితే ఇలా ఉన్నాయి. వాళ్ళు ఎలా అంటే వాళ్ళకి వాళ్ళు వాళ్ళ పరిస్థితులు ఏవో కావాలనే పరిస్థితులను బట్టి వాళ్ళు మూవ్ ఆన్ అయ్యారన్నమాట మీ నుంచి. వాళ్ళకి హ్యాపీగా ఉండాలనైతే ఉంది. మీతో మాట్లాడాలనేదైతే ఉంది. ఒక న్యూ ఆపర్చునిటీ అనేదైతే ఉంది. కానీ కమిట్మెంట్ ఇచ్చాక మీకు మీతో మాట్లాడాక, మీకు రీయూనియన్ అయ్యాక మీకు పూర్తిగా నేను టైం కేటాయించగలనా? మీకొక టైం అనేది నేను ఇవ్వగలనా? అనేదైతే మీ పర్సన్‌లో ఉంది. ఎందుకో ఈ వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీ గురించి కావచ్చు, లేదంటే ఆ వ్యక్తి కూడా నలుగురు గురించి ఆలోచించుండొచ్చు. ఎందుకో మీకైతే టైం ఇవ్వలేకపోతున్నారు. ఇవ్వాలి అనైతే వాళ్ళ మనసులో ఉంటుంది. రావాలి అనేదైతే ఉంటుంది. కొంతమందికి మాట్లాడాలి అని మాట్లాడతారు. కానీ పూర్తిగా అయితే మీకు ఇవ్వట్లేదన్నమాట. పూర్తిగా మీకైతే సాక్రిఫైస్ అయితే వాళ్ళు చేయట్లేదు. మీ ప్రేమ కోసం. వాళ్ళ మనసులో అదే ఉంది. వాళ్ళేమంటున్నారంటే, నేను పూర్తిగా నీకు కమిట్మెంట్ అవ్వలేకపోతున్నాను అనేదైతే వాళ్ళ మనసులో ఉంది. వాళ్ళు కూడా మీరెలా ఆహ్, వాళ్ళేమనుకుంటున్నారంటే కమిట్మెంట్ ఇవ్వకపోతే ఇంకెక్కడ దూరం పెడతారో అనే ఫీలింగ్ గూడా వాళ్ళకుంది. వాళ్ళకి కమిట్మెంట్ ఇవ్వాలనైతే ఉంది.
ఇచ్చినా పూర్తిగా సాక్రిఫైస్ చేయలేననేదైతే ఉంది. ఏదైతే మీ ఇద్దరి మధ్య లావాదేవీలైతే ఏవైతే ఉన్నాయో, వాటి గురించైతే ఫీలింగుంది. మళ్ళా మీ దగ్గరికి రావాలనైతే అనిపిస్తుంది. ఆలోచిస్తున్నారు. నేను వెళ్తే ఇది కరెక్టేనా? మీకు న్యాయం చేయగలనా? అనేదైతే ఉంది వాళ్ళకి. కొంతమంది మీరు దూరం పెట్టాక, వాళ్ళు వెయిట్ చేసి చాలా ప్రాక్టికల్‌గా ఉన్నారన్నమాట. మీ పర్సన్ అయితే ఎవరైతే ఉన్నారో, చాలా ప్రాక్టికల్‌గా ఉన్నారు. నాకవసరం లేదు. నా జీవితం నేను చూసుకోగలను. నా లైఫ్ నేను చూసుకోగలను. వాళ్ళు జాబ్ చేసుకుంటున్నారు. హ్యాపీగా బతుకుతున్నారు. చుట్టూ ఉన్న వాళ్ళని గూడా ఆహ్, బానే చూసుకుంటున్నారు అన్నట్లయితే ఉన్నారు కొంతమంది. కొంతమంది మీరెవరో మీలో కూడా కొంతమంది వెయిట్ చేపించారన్నమాట మీ పర్సన్‌ని. వాళ్ళింక చూసి చూసి ఇంకా మా వల్ల కాదు అనేదైతే వాళ్ళ మనసులో ఉంది. అలా ఆహ్, వాళ్ళ జీవితం వాళ్ళు చూసుకుంటున్నారన్నమాట. కొంతమందైతే మొండి అన్నమాట. బాగా మొండి. ఆ మొండితో మీకు సమాధానం చెప్పట్లేదు. వాళ్ళకి మీరే అంత గారాబం చేశారన్నమాట. మీరే ఆ విధంగా వాళ్ళకలా చేశారు. అవన్నీ వాళ్ళకి గుర్తొస్తున్నాయి. మీరు చూసుకున్న విధానం అయితే ఉంది వాళ్ళకి. అంత బాగా చూసుకున్నారనేదైతే ఉంది. వాళ్ళకి మీరు ఒక భార్య లాంటి స్థానం అనేది వాళ్ళకిచ్చారు. అదైతే వాళ్ళకు గుర్తుంది. గుర్తున్నా గాని పరిస్థితుల వల్ల మీకు మిమ్మల్ని నేను ఇగ్నోర్ చేస్తున్నాను అనేదైతే అనిపిస్తుంది వాళ్ళకి. మీతో మాట్లాడాలి, ఫోను జేయాలి అనేదైతే అనిపిస్తుంది. మీరు వాళ్ళ పట్ల డెడికేటెడ్‌గా ఉంటారు అనేదైతే ఉంది. కానీ న్యూ ఆపర్చునిటీ, న్యూ బిగినింగ్ కావాలనైతే ఉంది వాళ్ళకు కూడా. కానీ పూర్తిగా నేను న్యాయం చేయలేనేమో. ఫ్యామిలీకి న్యాయం చేయాలా? లేదా తన చుట్టూ ఉన్న వాళ్ళని ఆహ్, వాళ్ళకి సర్ది చెప్పుకోవాలా? అనే ఫీలింగ్‌లో కొంతమంది భయపడుతున్నారన్నమాట. ముందుకు రావట్లేదు మీ పర్సన్. వీళ్ళు మనసులోనే పెట్టుకొని బాధపడుతున్నారు. చూద్దాం కొంతకాలము నిలబెట్టుకుందాం మళ్ళా రిలేషన్ అనేదైతే మీ పర్సన్‌లో గూడా ఉంది. ఒక సైడేమో మీరు దూరం చేశారని, మీరు దూరం పెట్టారని ప్రాక్టికల్‌గా ఉన్నారు. మీరు చూపించిన ప్రేమ అవన్నీ అయితే గుర్తుకు తెచ్చుకుంటున్నారు. పరిస్థితుల వల్ల మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు. మాట్లాడాలనైతే ఉంది అంటున్నారు. మీరు చేసిన సహాయం అయితే గుర్తుంది. కానీ మీకు పూర్తిగా న్యాయం చేయలేకపోతున్నాను. నాకు ఉంది నిలబెట్టుకోవాలని. కానీ న్యాయం చేయలేకపోతున్నాను అనేదైతే మీ పర్సన్‌లో ఉంది. మీరు గూడా ఇంకా మిమ్మల్ని వెయిట్ చేపిచ్చి మీరెక్కడ మూవ్ ఆన్ అవుతారో అనే భయం గూడా వాళ్ళకుంది. మీరెక్కడ దూరం పెడతారో అనే ఫీలింగ్ గూడా వాళ్ళకుందన్నమాట. మీరు ఆల్రెడీ కొంతమంది దూరం పెట్టేశారు. ఇంక వద్దనుకుంటున్నారు మీరు కూడా. సో, ఆ ఫీలింగ్ గూడా వాళ్ళకుంది. ఎందుకంటే నేను న్యాయం చేయలేకపోయాను. కాబట్టే వీళ్ళు నన్ను దూరం చేశారు, చేసుకున్నారు అనేదైతే మీ పర్సన్‌లో ఉంది. ప్రెజెంటు ఇలా ఆలోచిస్తున్నారన్నమాట. ఇలానే ఉన్నాయి ఫీలింగ్స్ అయితే. పెండులెం సమాధానం అయితే తీస్తాను ఈరోజు. ఓకేనా? మీరు మనసులో ఏదైనా ఒక కోరిక అనుకోండి. అది మీ పర్సన్ గురించైనా ఏదైనా మీ మనసులో ఉన్న కోరిక అనుకున్నారంటే పెండులెం సమాధానం అడుగుతాం. మీ మనసులో ఏదైనా ఒక కోరికనేది చెప్పుకోండి. పెండులమ్‌ని యెస్ ఆర్ నో అయితే అడుగుదాం. 5 సెకండ్స్ కానీ, 10 సెకండ్స్ గాని టైం తీసుకోండి.
ఓకే. ప్లీజ్ పెండులమ్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క మనసులో ఉన్న ప్రశ్నకి మీరిచ్చే సమాధానం ఏంటి? ప్లీజ్ పెండులమ్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క మనసులో ఉన్న ప్రశ్నకి మీరిచ్చే సమాధానం యెస్ చూపిస్తుందండి. యెస్ అండి. మీరేమనుకున్నారో ఆ ప్రశ్నకైతే యెస్. థ్యాంక్ యూ పెండులమ్. అలాగే ఇంకొక ప్రశ్న కూడా అనుకోండి. ఓకే. ప్లీజ్ పెండులమ్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క రెండవ ప్రశ్నకి సమాధానం మీరిచ్చే సమాధానం ఏంటి? ప్లీజ్ పెండులమ్ పెండులమ్ గారు రౌండ్ తిరుగుతున్నారేమో. ఏం చెప్పాలి సమాధానం అనుకుంటున్నారు? ప్లీజ్ పెండులమ్ ఏంటి ఈరోజు రౌండ్ చక్కర్లు కొడుతున్నారు పెండులమ్ గారు? ప్లీజ్ పెండులమ్ మీరిచ్చే సమాధానం ఏంటి? ఎందుకు ఇంత ఆలోచిస్తున్నారు? నో చూపిస్తుందండి. సమాధానం ఏం చెప్పాలి? చెప్పాలా వద్దా? చెప్పాలా వద్దా? అన్నట్లు నో చూపిస్తుంది ఇప్పుడు. చెప్తే మీరెక్కడ ఫీల్ అవుతారో మీ మనసులో ఉన్న ప్రశ్నకనేది పాపం రౌండ్ తిరిగిందన్నమాట ఇంతసేపు. చెప్పలేక చెప్పారు నో అని. నో అండి. సెకండ్ ప్రశ్న నో. ఇది అండి ఇవాళ రీడింగ్ అయితే. థ్యాంక్ యూ పెండులమ్. థ్యాంక్ యూ. ఇదే అండి ఇవాళ రీడింగ్ అయితే. ఇవాళ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అయింది తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్ లో అయితే తెలియచేయండి. ఎవరికైనా ఈ రీడింగ్ అనేది షేర్ చేయండి. ఎవరైనా బాధలో ఉన్న వాళ్ళకి ఆ ఇదొక వాళ్ళకొక మనశ్శాంతి అనేది అవుతుందన్నమాట చూశాక. మీరు చేస్తే మీకు కూడా ఒక హ్యాపీ మూమెంట్స్ అనేవి వస్తాయన్నమాట. ఇంకా ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి, ఇంకా ఫర్దర్ గా ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే మీరు స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. పర్సనల్ రీడింగ్ వచ్చి పెయిడ్ రీడింగ్ అండి. ఓకే. థ్యాంక్ యూ అండి. మరో రీడింగ్ తో నేను మీ ముందుంటాను.